ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. భారత అత్యున్నత న్యాయస్థానం మరొక కీలక తీర్పును వెల్లడించింది. భారత ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నో రకాల హక్కులను, అధికారాలను, విధులను కలిగి ఉంటుంది. మరి భారతదేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ సార్కి సంబంధించి, అనగా ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి పలు రాష్ట్రాలు అభ్యంతరకరం తెలిపాయి. అలాంటి తరుణంలో సుప్రీంకోర్టు కీలక తీర్పులను వెల్లడించడం అయితే జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 ప్రకారం ఉందని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ తీర్పు ద్వారా భారతదేశ వ్యాప్తంగా సార్ని ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉంది. అనగా ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, అదేవిధంగా ఏవి అవకతవకలు జరగకుండా 1-2 సార్లు నివేదికలను పూర్తిగా పరిశీలించి మరొక కొత్త ఓటర్ల జాబితాని, ఓటర్ల సముదాయాన్ని తయారు చేయడం. మరి ఈ తీర్పును ఇప్పటికే భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు అభ్యంతరకరం వ్యక్తం చేసిన ప్రస్తుతం మార్గాలు సుగమం అయ్యాయని చెప్పుకోవచ్చు. మరి దీని ద్వారా భవిష్యత్తులో ఫేక్గా ఓటర్ ఐడి కలిగి ఉన్న వారందరూ, అనగా ఒక వ్యక్తి 2 లేదా 3 రకాల పేర్లతో ఓటర్ ఐడిని కలిగి ఎన్నికల సమయంలో 2-3 ఓట్లను ఒకే వ్యక్తి వేసే అవకాశం ఉంది. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని అలాంటి అవకతవకలను రూపుమాపాలనే సదుద్దేశంతో ఎన్నికల సంఘం కొత్త తరానికి మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తిగా మంచి విధానంలో జరగాలని ఎలక్షన్ కమిషన్ దీనికి శ్రీకారం చుట్టింది.